ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన దీక్ష ఇస్తాడు. దీక్ష ఇచ్చుట అనగా ఏమి? మీరు బాగా పట్టుకోవడానికి నేను మీకు ఒక తేలిక ఉపమానం చెప్తాను. మీ ఇంట్లో కరెంట్ అంతటా ఉంటుంది, చీకటి ఉంది. ఇప్పుడు మీకు లైట్ కావాలి. కరెంట్ ఉంది, బల్బు ఉంది, చీకటి ఉంది. ఇప్పుడు ఆ చీకటి పోవాలంటే బల్బు వెలగాలి. మీరు ఏం చేయాలి? స్విచ్ వేయాలి. స్విచ్ వేస్తే వెంటనే ఏమవుతుంది? బల్బు వెలుగుతుంది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈ బల్బు ఎంతసేపు వెలుగుతుంది? ఎంతసేపు అయినా వెలుగుతుందని మీరు చెప్పాలి కదండి. దీక్షకి కాలపరిమితి ఉండదు. మీకు ఇచ్చినప్పుడు ఏదో ఒక 40 రోజులు మండల దీక్ష అని ఎందుకు ఇస్తారంటే, దానికి మీరు అలవాటై మీరు అలా చెయ్యడంలో సుస్థిరత్వాన్ని పొందడానికి, గురువుగారితో కలిసి తిరిగి గురువుగారిని ప్రశ్నలు వేసి ఆచార్యుడి దగ్గర మీరు అన్నీ తెలుసుకుని బాగా ఊంచుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థకి 40 రోజుల మండలం. ఆ సమయం చాలు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక మీరు అల్లుకోగలరు జీవితంలో. అంతేకాని 40 రోజుల దీక్ష అంటే దాని ఉద్దేశం 41వ రోజున మీరు చెయ్యక్కర్లేదని కాదు. 41వ రోజున మీరు చెయ్యక్కర్లేదని మీకు అర్థమైతే అసలు మీరు దీక్షా స్వీకారమే చేయలేదని గుర్తు. అసలు వాడు దీక్ష తీసుకోలేదు. ఎందుకని అంటే కొనసాగింపేది జీవితంలో సుస్థిరం అవ్వాలి, కానీ ఆగిపోవడం ఏమిటి? 41వ రోజున ఆగిపోయింది దీక్ష ఎందుకు అవుతుంది? అవదు. ఆచార్యుడు ఒకసారి దీక్ష ఇచ్చాడంటే అది జీవిత పర్యంత దీక్ష. 40 రోజులు దేనికి పరిమితో తెలుసా అండి? ఆయనతో కలిసి మీరు తిరిగినటువంటి అవధి 40 రోజులు, ఆయన దగ్గర మీరు నేర్చుకున్నది 40 రోజులు, మీకు ఆచార్యుడు అందుబాటులోకి వచ్చింది 40 రోజులు. ఆ తర్వాత ఆచార్యుడు మీకు అందుబాటులో ఉండొచ్చు, వేరొకరికి అందుబాటులో ఉండొచ్చు, కానీ ఆ అందుకున్నది మాత్రం ఇంకా మీరు ఊంచేసుకుంటారు. ఇక మీరు బయటికి రాలేరు. అంత సంతోషంగా దాంట్లో నిలబడగలిగితే దానికి దీక్ష అని పేరు. 41వ రోజుని తీసి అవతల బారేస్తే వాడు అసలు దీక్ష తీసుకోలేదు. పచ్చబద్ధాన్ని నేను దీక్ష తీసుకున్నానంటే శాస్త్రం అంతే చెప్తుంది. దీక్షకి జీవిత పర్యంత కొనసాగింపు. ఎందుకో తెలుసా అండి? దీక్ష అన్న మాట మీరు ఎప్పుడు వాడినా అది మీ అంత మీకు భాషించేది కాదు. దీక్ష స్వయం భాష కాదు. దీక్ష అంటే ఒకరిస్తారు. ఎవరివ్వాలి? ఆచార్యుడే ఇవ్వాలి. ఆచార్యుడిచ్చినదేదో అది దీక్ష. కాబట్టి ఇచ్చేవాడు ఉండాలి, పుచ్చుకునేవాడు ఉండాలి. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటే మధ్యలోకి వచ్చిన దాన్ని దీక్ష అని పిలుస్తుంది శాస్త్రం. నేను ఎన్నో వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని మీకు చెప్తున్నాను ఈ మాటలు.